తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 ఈ సమయాల్లో పుట్టిన వారు తులారాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మాసాల్లో ఆర్థికంగా మీకు చాలా చక్కని కాలం అనమాట. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పెట్టుబడులు పెట్టినా, మనీ రిలేటెడ్ అంటే ఆర్థిక సంబంధమైన ఏ పనులు చేసినా మీకు చక్కని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసాలని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోకండి, నెగ్లెక్ట్ చేయకండి, పోస్ట్ పోన్ చేయకండి. మీకు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. అయితే కుటుంబంలో కూడా మీకు అత్యంత అన్యోన్యత, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపచ్చాలు ఉంటే కనుక, మాట పట్టింపులు ఉంటే కనుక తీరిపోయి అన్యోన్యత, మంచి హార్మోని పెంపొందే అవకాశం కనబడుతోంది. మీ బంధుమిత్రుల్లో కూడా మాట పట్టింపులతో దూరమైన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశము, అంటే కుటుంబ వృద్ధి, ఆయుర్వృద్ధి అంటే ఆరోగ్య వృద్ధి, ధన వృద్ధి, విజయ వృద్ధి అన్నీ మీకు ఈ తులారాశి వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలం. కాబట్టి ఇది వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇవే ఫలితాలు మీకు వర్తిస్తాయి. మీరు చక్కని ప్రణాళికలు ఈ 3 నెలల్లో వేసుకోండి. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోండి. అయితే తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త బాంధవ్యాలు మీకు ఏర్పడతాయి. కొత్త బాంధవ్యాలు అంటే ఏమిటో తెలుసా? పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరిగి కొత్త బంధువర్గాలు మీకు జోడవుతారనమాట. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు చేసుకునే అవకాశం కనబడుతోంది. తరువాత ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మరి ఏ ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, స్త్రీలకైనా పురుషులకైనా ఈ మాసాలు చాలా చక్కని మాసాలు. ఆర్థిక పరంగా మీకు మెరుగైన మాసాలన్నమాట. ఏ పని తలపెట్టినా ఆర్థిక పరంగా కావచ్చు, మీరు ఏది పెండింగ్లో ఉన్న పనులు కానీ, భూములు కొనుక్కోవడం కానీ, లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక ఈ మాసాల్లో తప్పనిసరిగా మీకు మంచి సమయం చూసుకుని కొనుగోలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు ఆ యోగం కూడా ఈ మాసాల్లో కలిసి వచ్చిందనమాట. అయితే తదుపరి 3 మాసాలు మీకు ఎలా ఉండబోతోంది అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబరు ఈ 3 మాసాల్లో వివాద పరిస్థితులు మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అంటే కొంచెం తగాదాలు వచ్చే అవకాశము, అది ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంచెం వివాదంతో కూడుకున్న పరిస్థితులు మీ చుట్టూ నెలకొనే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. తరువాత ప్రయాణాలకు ఇది చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీరు దాన్ని వినియోగించుకోండి. తదుపరి 3 మాసాలు అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల్లో ఆర్థిక లాభాలు, ఇంకా విపరీతమైన లాభాలు. మీరు ఏ పని చేపట్టినా ధనపరంగా చాలా చాలా లాభాలు వచ్చేటట్టుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి, విస్తరించాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని సమయము. వ్యవసాయదారులకు కానివ్వండి, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇలాగ ధనపరంగా సంబంధాలు కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఈ మాసంలో చాలా చక్కని అనువైన మాసాలు. లాభాల పంట మీ ఇంట నెలకొంటోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి పదోన్నతులు వచ్చే అవకాశము, ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి హై ప్యాకేజీలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి ఫలితాలు. మరి పరిష్కారాలు కూడా చూడాలిగా. అవి ఏంటంటే శుక్రవారం నాడు దుర్గాదేవికి కనుక పూజ చేస్తూ, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అమ్మవారికి శుక్రవారం నాడు దుర్గాదేవికి పూజ చేసుకుంటూ, మీకు తగిన సమయంలో, మీకు ఖాళీ అయిన సమయంలో గోమాతను నెలకి ఒక్కసారైనా పూజ చేసుకుంటూ, ఆ మాతకి అంటే గోమాతకి ఏదైనా అంటే ఆహార రూపంలో కానీ, మీరు పెట్టినా దానికి సంబంధించినటువంటి ద్రవ్యం ఇచ్చినా కానీ విశేషమైన ఫలితాలని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు కూడా. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.